కూటమి ప్రభుత్వం గత నెల రోజులుగా శెట్టి బలిజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా అబద్ధపు అసత్య ప్రచారాలు చేస్తోందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పార్టీ శివకుమార్ విమర్శించారు. మలికిపురంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గీత కార్మికులను ఒకరినొకరు తనుకునేలా జీవో 16 తీసుకొచ్చిన విషయం మర్చిపోయారా అని శివకుమార్ ప్రశ్నించారు. 2023లో తమ వైసీపీ ప్రభుత్వం జీవో 25ని తీసుకొచ్చి శెట్టి బలిజీలను బీసీబీ వర్గంలో నియమించేలా చేసిందనేది వాస్తవం కాదని ప్రశ్నించారు. తమతో కలిసి నడిచిన సహచరులే ఇప్పుడు కూటమిలో ఉండి తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. మంత్రి సుభాష్కు అన్ని విషయాలు తెలిసినప్పటికీ కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకే ఇలా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందని ఆయన అన్నారు. కోనసీమ జిల్లా ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత కూడా జగ్గిరెడ్డి ఆయనతో కలిసి ప్రయాణం చేసిన సందర్భాలను మంత్రి సుభాష్ మర్చిపోకూడదని ఆయన హితవు పలికారు. గన్నమని కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అభివృద్ధి చేస్తున్న హిందూ శ్మశాన వాటిక పనులకు అతిథులు శిలాఫలకం ఆవిష్కరించారు. శతజయంతి సందర్భంగా గ్రంథాలయ భవన్ ఎదుట గన్నమని ఆనందరావు శిలా విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో గత నెల రోజులుగా ఒక అనిశ్చిత ఒక అబద్ధపు ప్రచారాన్ని బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి శెట్టి బలిజ సోదరుల మధ్య, గౌడ సామాజిక వర్గ సోదరుల మధ్య ఒక విభిన్నమైన పరిస్థితులను తీసుకొచ్చే దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా కానీ మీడియా వేదికగా కానీ మన రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా గతాన్ని మరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెట్టే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మేము ముందుకు వచ్చాను. ఈరోజు 1997 జూన్ 19 జీవో నంబర్ 16, ఇది మొట్టమొదటి జీవో. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఉమ్మడి రాష్ట్రంలో మనకు పనిచేసినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఆయన రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని అప్పటి 1997లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చిన జీవో. ఆ జీవో సారాంశం ఏంటంటే, గౌడ అనే ట్యాగ్ లైన్తో గౌడ బ్రాకెట్లో శెట్టి బలిజ, ఈడిగ, శ్రీశైన, యాత అంటే ఈ గీత కులాలు అనేటువంటి ఐదు కులాలని కూడా లచ్చన్న గారి ఉద్దేశం ఏంటంటే ఈ 5 కులాలు కలిసి ఉండాలని. అయితే ఎప్పుడైతే ఒకే గౌడ ట్యాగ్ లైన్లో వచ్చి ఇక్కడ శెట్టి బలిజ, ఈడిగ, శ్రీశైన, యాత సామాజిక వర్గాల్లో ఒక ఐడెంటిటీ, లోకల్ ఐడెంటిటీ ఏదైతే ఉండదో, రాజకీయ పరంగా కానీ లేకపోతే ఉద్యోగస్తులకు రావాల్సిన రిజర్వేషన్లో కానీ ఇబ్బందులు తలెత్తకుండా ఒక ఐడెంటిటీ కోసం కులాలుగా ఈ 5 కులాలు వేరుగా ఉన్నప్పటికీ, సర్టిఫికెట్ జారీలో వేరుగా ఉన్నప్పటికీ ఈ 5 కులాలు కలిసి ఉండే పరిస్థితిని, ఈ 5 కులాలు కొట్టుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1997లో ఆయన జీవోని ఇవ్వడం జరిగింది. ఆ జీవో ద్వారా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నటువంటి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులు, అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులైనటువంటి కుడుకుడు ప్రభాకర్ రావు గారు వారి బృందంతో హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది. అంటే అప్పటి వరకు బీసీబీ శెట్టి బలిజగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తానన్న పరిస్థితుల నుంచి గౌడ బ్రాకెట్లో శెట్టి బలిజ కింద జీవో, అప్పుడు 97లో వచ్చినటువంటి జీవో 16ని ఆపమని నిలుపుదల చేయమని చెప్పేసి ఆ రోజు వచ్చినప్పుడు వ్యతిరేకించడం జరిగింది. అప్పటి ప్రభుత్వం కూడా వెనక తగ్గడం జరిగింది. తర్వాత ఇప్పుడు మన మిత్రులు కూటమి నాయకులు ప్రచారం చేస్తుంది ఏంటంటే, మీకు 23/2/2023 ఇది మెమో, ఇది జీవో కాదండి. ఈ మెమోలో అప్పటి కొంతమంది గౌడ సోదరులు 97లో వచ్చినటువంటి జీవో నంబర్ 16ని ఇంప్లిమెంట్ చేయమని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే, అప్పుడు ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ అధికారులు ఈ మెమోని ఇష్యూ చేయడం జరిగింది.
మెమో వేరు, జీవో వేరు. అంటే జీవో నెంబర్ 16ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ ప్రత్యేకంగా ఏర్పడేటువంటి రాష్ట్రంలో అని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని చీకటి జీవో అంటున్నారు. అసలు జీవోనే రిలీజ్ చేయలేదు. ఆ 22 నెలలో 23 సంవత్సరంలో అది మెమోని జారీ చేశారు. మెమో జారీ చేసినప్పటికీ కూడా మీరు చూసుకోవచ్చు 23/2/2023లో ఈ మెమోని ఇష్యూ చేసినప్పటికీ ఈ రాష్ట్రంలో కానీ ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ ఎక్కడా కూడా బీసీబీ శెట్టి బలిజని వచ్చింది తప్ప ఎక్కడ కూడా గౌడ బ్రాకెట్లో శెట్టి బలిజని ఎక్కడా రాలేదు. దాన్ని ఈరోజు ఒక ఇష్యూని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటు. అందులో భాగంగానే ఈరోజు మంత్రివర్యులు చేత ఈ అబద్ధాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు పూనుకున్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 23/2/2023లో వచ్చిన జియో మెమో, ఈ మెమోని పక్కన పెడితే 10/11/2023 అదే సంవత్సరంలో మన రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నటువంటి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ గారు అప్పటి మంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో ఒక జియో రిలీజ్ చేశారు, జియో నెంబర్ 25. ఈ జియో నెంబర్ 25 ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎక్కడున్నప్పటికీ కూడా బీసీబీ శెట్టి బలిజగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలని చెప్పి జియో నెంబర్ 25 రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 14 నెలలు కావస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూసినా క్యాస్ట్ సర్టిఫికేట్ని బీసీబీ శెట్టి బలిజగానే వచ్చింది. వీళ్ళు చేసిన తప్పుని అంటే కూటమి ప్రభుత్వం చేసిన తప్పుని గత ప్రభుత్వం మీద నెట్టాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ ముఖంగా కానీ సోషల్ మీడియా ముఖంగా కానీ వీళ్ళందరూ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు కూటమి పెద్దలు లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే లోకేష్ గారికి వాళ్ళందరికీ పాలాభిషేకాలు చేయాలని మా శెట్టి బలిజ టీడీపీ సోదరులు ఒక ఉవ్వెత్తున ఎగసపడతా ఉన్నారు. అసలు ఏం చేసింది టీడీపీ ప్రభుత్వం? గతంలో ఎక్కడా కూడా శెట్టి బలిజలకు ప్రాధాన్యత ఇవ్వలేదే. ఓట్లు వేయడానికి మీరు ఉపయోగపడ్డారు తప్ప సీట్లు తెచ్చుకోవడంలో కానీ నామినేటెడ్ పదవులు తెచ్చుకోవడంలో కానీ నామినేటెడ్ పనులు తెచ్చుకోవడంలో కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా శెట్టి బలిజలకు న్యాయం చేయలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో టీడీపీ మొత్తం హయాంలో శెట్టి బలిజలకి ఒక్కసారి మొట్టమొదటిసారి 2017 లేకపోతే 18 సంవత్సరంలో మాత్రమే మంత్రి పదవి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి వరకు ఎప్పుడు కూడా మంత్రి పదవి శెట్టి బలిజ సామాజిక వర్గానికి ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే శెట్టి బలిజలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడిచ్చారు? ఒక్క మంత్రి పదవి ఇచ్చారు మీకు. ఈరోజు చాలా మంచి వ్యక్తి, ఆయన చేత సుభాష్ గారు మనందరికీ కూడా మంచి సన్నిహితుడు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసి పనిచేసాం. ఈరోజు ఆయన చేత ఆయన మాట్లాడుతున్న మాటలు కాదు ఇవి, నాకు తెలిసి ఆయన చేత మాట్లాడిస్తున్న మాటలు. ఆయన తప్పుదోవ పట్టించి ఆయన్ని పబ్లిక్లో అవహేళన చేయాలనే ఉద్దేశంతో ఈ కూటమి పెద్దలు ఆయన చేత ఈ విధంగా మాట్లాడిస్తూ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం, ఇప్పుడు జియో నెంబర్ 6 అని చెప్పి నూతనంగా ఈరోజు జియో నెంబర్ 6 అని 11/9/2025 జియో జారీ చేశారు. ఈ జియో జారీ చేయాల్సిన అవసరమే లేదు. ఈ జియో జారీ చేయాల్సిన అవసరమే లేదు. ఇది ఖచ్చితంగా ఒట్టి జియో, ఒట్టుట్టి జియో అంటారు చూసారు, అటువంటి జియో. ఎందుకంటే 2023 నవంబర్ 10వ తారీఖున రిలీజ్ చేసినటువంటి జియో నెంబర్ 25ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఆ జియోని ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు ఒక జియో తీసుకొచ్చి ఈరోజు శెట్టి బలిజ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేసింది కూటమి ప్రభుత్వం అని ఎందుకు అటువంటి మాటలు? చాలా సిల్లీగా ఈరోజు శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది విజ్ఞులు నవ్వుకుంటున్నారు.
ఇటువంటి ఆ, పనులు మన సామాజిక వర్గాన్ని కానీ మన బీసీ సామాజిక వర్గాలు కానీ తలదించుకునే విధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతూ, ఇంకొక విషయం, ఈ ఈ ఇష్యూకి సంబంధించే ఒక నెల రోజుల నుంచి సర్టిఫికెట్ ఇష్యూ అనేది గౌడ బ్రాకెట్లో సెట్టిబలిజన్ వస్తుందని చెప్పేసి ఒక అభద్రతా భావంతో లేకపోతే ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా సెట్టిబలి సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది పెద్దలు కానీ సంఘస్థులు కానీ ఈ జిల్లాకు సంబంధించి ప్రతిపక్ష నాయకుల దృష్టికి తీసుకెళ్తే, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు ఈ సెట్టిబలి సామాజిక వర్గానికి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన చిర్ల జగ్గిరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం, ఆయన ఇప్పుడు ఆ శాఖ మంత్రి కాకపోయినప్పటికీ కూడా మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా సుభాష్ గారిని ఈ సమస్య పరిష్కరించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి సెట్టిబలిజులతో పాటు ఇంకొక 25 కులాలని ఓసీ కేటగిరీలో చేర్చడం జరిగింది. దాన్ని కూడా మీరు పరిష్కరించే దిశగా వెళ్ళాలని చెప్పేసి సుభాష్ గారిని జగ్గిరెడ్డి గారు కోరడం జరిగింది. దాన్ని కూడా వారు ఏ విధంగా తీసుకున్నారంటే ఒక అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు జగ్గిరెడ్డి గారు. ఎవరికి అవగాహన రాహిత్యం? 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ప్రభుత్వ విప్పుగా, సుదీర్ఘం ఆ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ, కాపు సోదరులు కానీ, ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా ఆయన్ని భుజం మీద పెట్టుకుని ఎందుకు మోస్తా ఉన్నారు? ఆయనకు ఉన్న అవగాహన, ఈ కులాల పట్ల ఉన్న ఆయనకు ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, ఇవన్నీ పక్కన పెట్టి వారిని నిందించడం కరెక్ట్ కాదని చెప్పేసి సుభాష్ గారికి తెలియపరుస్తా ఉన్నా. ఇంకొక విషయం గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మంత్రిగా ఉన్నారు, కానీ ఈ కోనసీమ అల్లర్లు జరిగిన తర్వాత, ముందు కానీ తర్వాత కానీ ఈ జిల్లా నుంచి మిమ్మల్ని భుజాన వేసుకున్న ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి కూడా చిర్ల జగ్గిరెడ్డి గారు. వారి గురించి మీరు అలా మాట్లాడడం కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది నాకు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మీరు అక్కడ శాసనసభ్యులు అవ్వడం, మంత్రి అవ్వడం నిజంగా మన బీసీ సామాజిక వర్గాలకి చాలా గొప్ప విషయంగా చెప్పుకోదలుచుకుంటున్నాం. కానీ మీరు మాట్లాడుతున్న మాటలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే మీ మనసులోంచి వస్తున్న మాటలు లేవు. మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు కూడా చాలామంది చెప్తా ఉన్నారు. మీరు జగ్గిరెడ్డి గారి గురించి ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడుతుంటే తర్వాత జగ్గిరెడ్డి గారు చాలా మంచోడు అని చెప్తున్నారు. మీరు ఎందుకు అలాగా ఆ పరిస్థితిని మీరు తెచ్చిపెట్టుకోకండి. మీరంటే అందరికీ సెట్టిబలి సామాజిక వర్గంలో పార్టీలకు అత్యంతంగా అందరికీ గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కోల్పోకుండా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు రామచంద్రపురంలో పోటీ చేస్తే మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చాలా మంది సెట్టిబలి సోదరులు పార్టీలకు అతీతంగా కూడా వచ్చి మీకు అక్కడ రామచంద్రపురంలో ప్రచారం చేశారని మీరే చాలా మందితో కూడా చెప్పి ఉన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సెట్టిబలి సోదరులందరూ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా స్వర్గీయ వైఎస్ఆర్ గారిని కూడా మర్చిపోరు. ఎందుకంటే ఈ కులానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు మన కాపు సోదరులకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఎంతో గౌరవం ఇచ్చారు. ఇదే గౌరవం సెట్టిబలి సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఇవ్వలేదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రి అనే పదవి చాలా గొప్ప పదవి. అటువంటి పదవిని కూడా మన సామాజిక వర్గానికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి పదవి ఇచ్చారంటే మీ ఒక్కరికే ఇచ్చారు. మీ ఒక్కరికి మంత్రి పదవి తప్ప ఇంకెవ్వరికి కూడా